ఏంది బిడ్డ అట్లొస్తున్నావు ఆగమగము? ఏమైందవ్వా ఊరుకొచ్చబట్టివి గంతగనము? నానమ్మ నానమ్మ అక్కేమో తన హోంవర్క్ రాసిస్తే నాకు పెద్ద చాక్లెట్ కొనిస్తా అన్నది. రాత్రి అంతా కూర్చొని మేలుకుండి హోంవర్క్ రాసిస్తే ఇప్పుడేమో చాక్లెట్ ఇయ్యా ఏమి అని మాట తప్పింది. దాన్ని తిట్టున్నానమ్మా. అంత అబద్ధాలు ఆడొచ్చా? మాటిస్తే తప్పొద్దని నువ్వే చెప్తావు కదా నానమ్మ. అది చూడు, రాత్రి అంతా నేను కష్టపడి హోంవర్క్ అంతా రాసిచ్చిన చాక్లెట్ కొనిస్తా అని కొనియలేదా నానమ్మా? చెప్పు, నువ్వు అట్లా మాట ఇచ్చి తప్పొచ్చా? చెప్పు నానమ్మా, చెప్పు. అవు బిడ్డ, గట్ల చెల్లకి ఆశ చూపించి పాట తప్పుతావా అని? నీ అవసరం కోసము గట్ల అబద్ధాలు ఆడతావా బిడ్డ? మంచి పద్ధతి అవ్వా అది. ఒకసారి మాటిస్తే మాట తప్పొద్దు బిడ్డ. గట్లుండాలి గాని గట్ల ఆశ పెట్టి యాగం చెయ్యొద్దు అన్నట్టు. గట్ల చేసుడు తప్పు కదా బిడ్డ. ఎందుకు అట్లా చేసినవే తల్లి? అంటే నానమ్మ అది అది నేను అది నానమ్మ అది చూసినవా బిడ్డ, నీ మాట కూడా తడబడుతుంది. గందుకే కాదు నేను చెప్పేది, ఒక పాలి మనం మాటిస్తే సచ్చేదాకా మాట మీద నిలబడాలన్నట్టు. గంతేగాని మాట తప్పితే గిట్ల మాట గుడక రాదు బిడ్డ. ఇంకో పాలేగా తప్పు చెయ్యకు. నువ్వు పెద్దదానివి, అర్థమవుతుందవ్వా? అది సరే నానమ్మ. మీకు మాట అంటే ఎట్టుంటుందో చెప్తా బిడ్డ. ఒక పాలె మాటిస్తే ఎంతకైనా నిలబడి ఉండాలన్నట్టు. ఏదేమైనా మీకు ఒక పుణ్యకోటి ఆవు కథ చెప్తా ఈ నుండి బిడ్డ. ఒక ఊళ్ళే ఒక గొల్లైన ఉంటుండే బిడ్డ. గా గొల్లైనకు కొన్ని ఆవులు బర్రెలు ఉండేటి అన్నట్టు. గన్లనే ఒక ఆవు పుణ్యకోటి దాని పేరు. గా ఆవు ఓ పిల్లని కన్నది అన్నట్టు. ఇక ఎప్పటోళ్ళే అన్ని ఆవులను తోలుకొని బర్రెలను తోలుకొని గా గొల్లైన అడవికి పోయిండు బిడ్డ ఒకరోజు. ఇక ఆవులను అడవిలు ఇడ్చేసి గా గొల్లైన చెట్టు కింద నిద్రపోదామని మంచిగా నిద్రలోకి జారుకుండు బిడ్డ నిదానంగా. ఇక గప్పుడు ఒక్కో ఆవు ఒక్కో దిక్కు పోయినాయి అన్నట్టు గడ్డి మేనికి. ఇక గప్పుడే ఓ పెద్ద పులొచ్చి గర్రున గాండ్రించింది బిడ్డ. ఇక ఆవులన్నీ ఒక్క పాలే భయపడి ఊరుకునే బిడ్డ గా నుంచి గా సప్పుడిని. ఇక ఆవులన్నీ ఎక్కడ ఉరుకుతే పుణ్యకోటావు భయపడి ఊరికి ఊరికి పోయి గా పులి గుహలకే పోయింది బిడ్డ ఆవు పాపం. ఇక గప్పుడు గా పులి గా పుణ్యకోటావు ముందుకు వచ్చింది బిడ్డ. రాగానే బగ్గా భయపడ్డది అన్నట్టుగా ఆవు. ఇక పులి కంట పడితే బతుకుతుందా బిడ్డ ఆవు? ఇక ఎట్టయినా బతకదనుకుంది గా పుణ్యకోటి. ఇక పులి ఎట్టయినా నన్ను బతకనియదని చెప్పి అనుకుంది మనసులా. ఎట్లయినా నేను ఈ పులికి ఆహారం అయితే కదా, కానీ నా చిన్న పిల్లుంది ఇంటికాడ, గా పిల్లను ఆకలికు చూసుకొని వస్తా ఒక పాలే అనుకుంది అన్నట్టు మనసులా. ఇక నిదానంగా పులి ఆవు తిననీక పోతుంటే ఇక అప్పుడు పుణ్యకోట ఆవేమన్నదంటే, అయ్యా పులి రాజా, నాకు చిన్న పిల్లున్నది. గా పిల్లకు ఆఖరి పాలు ఓ పాలు దాపిచ్చి ఒక పాలే చూసుకొని వస్తాయ్యా. గప్పటిదాకా నన్ను ఇడిచిపెట్టయ్యా, తినకు. నా పిల్ల చిన్నదయ్యా, నిన్ననే పుట్టింది. దాన్ని కళ్ళారా చూసుకొని వస్తాయ్యా, నా మాట నమ్ము అన్నది అన్నట్టు. ఇక పులి నమ్ముతుందా బిడ్డగా మాటలు? ఒక పాలే అయిపోయిందంటే ఎట్లయినా తిరిగిరాదు అనుకుంది. ఇక అప్పుడు గిట్ల అన్నది అన్నట్టు పులి, నీ మాటలు ఎవరు నమ్ముతారు? నువ్వు ఒక పాలే నేను నిన్ను ఇడిచిపెడితే నువ్వు పోయి మళ్ళీ వస్తావా? గది నేను నమ్మాలనా? గయన్ని కుదిరయి ఇప్పుడు నేను తిన్నుడే నిన్ను అని మీద పోతుంది అన్నట్టు. ఇక అప్పుడే ఆవు మళ్ళా ముందుకొచ్చి ఏమన్నదంటే, అయ్యా నేను మాటిస్తే మాట తప్పనయ్యా, ఈ ఒక్కసారి నా మాటను.
లేకపోతే మళ్ళా జీవితంలా నన్ను నమ్మకు అన్నది. గావు ఏడ్చుకుంటా పులిని బతిలాడుకుంటుంది అన్నట్టు, చిన్న పిల్ల లేద దూడయ్యా నా బిడ్డ, నేను ఒక్క పాలే ఆఖరి చూపు చూసుకొని వస్తా, నా మాట నమ్ము, వచ్చినాక నన్ను తినేసేయి గాని ఒక్క నా కళ్ళారా నా పిల్లని చూసుకొని వస్తాయా అని ఏడుచుకుంటా బతిలాడింది అన్నట్టు పులిని. ఎందుకోగా పులికి చూద్దాం తీయని ఆవును చూస్తే బగ్గ జాలైంది అన్నట్టు, ఒక పాలే చూద్దాము అని అనుకొని, సరే గింతగన్నం బతిలాడుతున్నావు కదా, పోయి ఆఖరిసారి నీ బిడ్డకు పాలించుకొని మంచి చూసుకొని రా, వచ్చి నాకు ఆహారం కావాలి అన్నదిగా పులి. ఇకప్పుడు ఎంతో సంతోషంతో ఆవు గా నుంచి పోయింది అన్నట్టు ఇక బిడ్డను చూసుకొని ఇక్కే. ఇక ఆవు ఉరుక్కుంటూ ఇంటికి పోయి బిడ్డను కళ్ళార చూసుకొని పాలిచ్చి ఇక బిడ్డను గొల్లైనకు మిగతా ఆవులకు అప్పచెప్పింది అన్నట్టు. ఎంతో బాధతో గడ జరిగిందంతా చెప్పింది. ఇక అందరికి చెప్పి, నా బిడ్డను మంచి చూసుకోండి అవ్వా, ఏమన్నా కోపాలు ఉంటే నా బిడ్డమ్మ చూపియకుండి అని చెప్పి ఏడుచుకుంటూ అందరినీ కోరుకుంది అన్నట్టుగా ఆవు బిడ్డ కోసం. గొల్లైనా కూడా బగ్గ బాధైంది కానీ ఏం చేయలేడు కదవ్వా పులి అక్కడ. ఇక అందరిని కోరుకొని గాడి నుంచి బయలుదేరింది అన్నట్టు. ఇక ఆవు ఇక పోయి పులి ముందు కాడపోయి గిట్ల అన్నది, అయ్యా చాలా ధన్యవాదాలు, నా బిడ్డను ఆఖరికి చూసుకొని ఇచ్చివి, కళ్ళార చూసుకొని అందరికి అప్పచెప్పి ఇక నీకు ఆహారంగానికే వచ్చిన అన్నది, నీకు ఇచ్చిన మాట తప్పలేదయ్యా అని అన్నది. ఇక అప్పుడు పులికి బగ్గ బాధ అయింది. బిడ్డ ఎవరైనా ఇడిచిపెడితే వెళ్ళిపోతారు గాని గిట్ల మాట మీద ఉంటారా, ఎంత మంచి ఆవు కాదు, నువ్వు నా అక్క లాంటివి, నువ్వు అక్క లాంటి దానివవ్వ నాకు అని అన్నదిగా పులి. అక్కని ఎవరైనా తింటారా, గింత మాట మీద ఉన్నవాని ప్రాణాన్ని కూడా లెక్క చేయలేవు, మాట ఇచ్చినందుకు కన్న బిడ్డను కూడా ఇడిచిపెట్టి నాకు ఆహారంగానికి వస్తేవి, నీ అంత నిజాయితీ అయిన తల్లిని నేను తింటే నా అంత పాపాత్ముడు గీ భూపంచంలోనే ఉండడక్క అని చెప్పి బగ్గ ఏడ్చింది. ఈ ఆవు కాళ్ళ మీద పడ్డదన్నట్టుగా పులి గింత నిజాయితీగా ఇచ్చిన మాట మీద ఎవ్వరిని చూడలేదని ఒకటే ఏడ్చింది. ఇక నిన్ను చంపేటంత ఆలోచన నాకు వచ్చిందని దాన్ని అక్క అని ఏడ్చి ఉరుక్కుంట పోయి ఓ పెద్ద గుట్ట మీద నుంచి పడి, రాళ్ళ మీద నుంచి గుట్టల మీద నుంచి పడి పులి చచ్చిపోయింది అన్నట్టు. ఇక గప్పుడు పుణ్యకోటావు ఎంతో సంతోషపడి మళ్ళా తన బిడ్డను చూసుకొనికే పోయింది అన్నట్టు. మళ్ళా గొల్లైన దగ్గరికి పోయింది బిడ్డ ఇక సంతోషంతో. ఇకప్పుడు మిగతా ఆవులు దాని బిడ్డ గొల్లైన కూడా పుణ్యకోటి సాహసము నిజాయితీ ఇచ్చిన మాట తప్పకుండా ఉన్నందుకే దేవుడు మంచి చేసిండని చెప్పి ఎంతో మురిసిర్రు అన్నట్టు. గది మాటిచ్చిందని పులికి కూడా ఆహారంగానికే చిన్న బిడ్డను వదిలి పోయిందిగా పుణ్యకోటి తల్లి. మాట అంటే గట్లుంటది, ఇచ్చిన మాట కోసం మన పానాలను కూడా లెక్క చేద్దు ఏదేమైనా సరే. గది కథ. సుశీల బిడ్డ పుణ్యకోటావు ఇచ్చిన మాట కోసం తన పానాలను కూడా చిన్న బిడ్డను కూడా లెక్క పెట్టకుండా పులికి ఆహారంగానికే పోయింది అన్నట్టు. గది గందుకే నీతిగా నిజాయితీగా ఇచ్చిన మాట మీద ఉండాలన్నట్టు. మాట తప్పొద్దు మన పానం పోయినా. గది కథ. మనము మాట మీద ఉంటే భగవంతుడే మనకెట్టనన్న దారి చూపిస్తాడు, గా పుణ్యకోటావుకి చూపించినట్టు. గందుకే మాట మీద నిలబడి ఉండాలవ్వా. ఇంకెప్పుడు గిట్ల మాట తప్పకు బిడ్డ, మంచిది కాదన్నట్టు మనకు. గది కథ.